శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండ రామాలయంకు భక్తజనం భారీగా తరలివస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహణ. ఇక తిరుపతిలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి తిరుపతి కోదండరామస్వామి ఆలయం నుండి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామనవమి పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఉన్నట్టు కోదండ రామస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఏదైతే వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడవచ్చు ఏదైతే భక్తుల్ని స్వామివారికి ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాల అనంతరం కూడా సరే భక్తుల్ని దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే స్వామివారికి ఈ రోజు ప్రస్తుతం లోపల స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు మనతో పాటు స్వామివారు ఏదైతే కోదండ రామస్వామి ప్రధాన ఆలయ అర్చకులు స్వామివారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే ఇవాళ విశిష్టత లంకోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. స్వామివారికి ఉదయం 2 గంటలకి సీతారామలక్ష్మణుడు ముగ్గురికి కూడా అభిషేక సేవ జరుపబడింది. ఆ సేవలో కూడా అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు సర్వదర్శనం కొనసాగుతుంది. 8 గంటలకి స్వామివారికి పూంజల మండపంలో 6 బయట అందరూ చూసే విధంగా స్నపన తిరుమంజనం దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ఆ సేవ కూడా జరపబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి శ్రీరామ జనన ప్రవచనం అనేటువంటి కార్యక్రమం జరపబడుతుంది. అది అయిన తర్వాత స్వామివారికి సాయంకాల అర్చన చేసిన తర్వాత 5:30కి ఊంజల సేవ, దాని తర్వాత 7 గంటలకు హనుమంత వాహనంపై 4 మాడ వీధుల్లో స్వామివారు భక్తులను ఆశీర్వదిస్తూ ఊరేగుతారు. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని రాముడి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము. అలాగే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సర్వదర్శనం కొనసాగుతూ ఉంటుంది. మధ్యలో ఒక అరగంట సేపు నివేదన విరామం జరపబడుతుంది తప్ప మిగతా 10 గంటల వరకు కూడా సర్వదర్శనం కొనసాగుతుంది. కాబట్టి భక్తులందరూ రామనామం జపిస్తూ స్వామివారిని సేవించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర. అయితే వాడవాడలా అయితే శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా సరే, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా సరే నవమి వేడుకలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే స్వామివారికి ఏదైతే కోదండరామ ఆలయంలో రేపు సాయంత్రం స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవానికి కూడా సరే